హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ మధ్య నేను గ్యాస్ స్టవ్ కొందామని ఎలీకా స్టోర్ రూమ్‌ని అయితే విజిట్ చేయడం జరిగిందనమాట. అలాగే ఇది మనకి శంకరమఠం రోడ్‌లో ఉంటుంది వైజాగ్‌లోని. డైమండ్ పార్క్ నుంచి గురుద్వార్ వెళ్ళే రోడ్‌లో లెఫ్ట్ సైడ్ అయితే మనకి జానకీరామ కాంప్లెక్స్ అని కనిపిస్తుందండి. అక్కడైతే ఈ షోరూమ్ ఉందనమాట. ఇది షోరూమ్ అనే కాకుండా వీళ్ళే మనకి డిస్ట్రిబ్యూటర్స్ కూడాను. అలాగే గూగుల్ మ్యాప్‌లో కూడా అడ్రస్ అనేది చాలా క్లియర్‌గా అవైలబుల్‌గా ఉంది. అలాగే ఈ షోరూంలో అయితే మనకి చాలా మోడల్స్ చిమ్నీస్ అలాగే గ్యాస్ స్టవ్స్ అనేవి ఉన్నాయండి. ఇక్కడ మీకైతే ఒక్కొక్కటిగా నేను చూపిస్తాను. ఇక్కడ దొరకని మోడల్స్ అంటూ ఉండవండి. అన్నీ కూడా ఆన్లైన్ కంటే తక్కువ ప్రైస్లో మనకి ఇక్కడ ఉన్నాయన్నమాట. నేను గ్యాస్ స్టవ్ కొనడానికి వెళ్ళే ముందు చాలా ఆన్లైన్ సైట్స్లో అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ వాటిలో కూడా రేట్స్ అనేవి కంపేర్ చేసి చూశాను. అలాగే చాలా మోడల్స్ కూడా వెతికాను అనమాట ఆన్లైన్లో. ఒకసారి షోరూమ్ కూడా వెళ్ళి చూద్దాం ఆఫ్లైన్లో ఎలా ఉంటాయా అనేసి ఈ షోరూమ్ని అయితే విజిట్ చేయడం జరిగింది. అది ఇది కంపేర్ చేసి చూస్తే నాకు అమెజాన్లో వాటిలో ఏ రేట్లకైతే మనకి ఈ చిమ్నీస్ అలాగే గ్యాస్ స్టవ్స్ ఉన్నాయో ఇక్కడ కూడా అదే ప్రైజు ఇంకొంచెం తగ్గించి కూడా మనకి వీళ్ళు ఇవ్వడం జరుగుతుందండి. అలాగే ఈ షోరూంలో అయితే మనకి 4 బర్నర్స్ ఉన్నాయి, 3 బర్నర్స్ ఉన్నాయి, అలాగే 2 బర్నర్స్ ఇంకా చిమ్నీస్ అయితే మనకి 7,000 నుండి కూడా స్టార్ట్ అవుతున్నాయండి. చూస్తున్నారు కదా, ఇక్కడ అన్ని కుక్ టాప్స్ అలాగే హాబ్స్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ డిజైన్, అలాగే మనకి ప్రైస్ కూడా రీజనబుల్గా ఉందన్నమాట. నేను ఆఫ్లైన్లో తీసుకోవడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే మనకి ఆఫ్లైన్లో అయితే మోడల్స్ అన్నీ మన ఫిజికల్గా చూసి తీసుకోవచ్చు. అలాగే డిజైన్ ఎలా ఉంది, మనకి విడ్త్ ఎలా వస్తుంది, గ్లాస్ ఎలా ఉంది, బర్నర్స్ బాగున్నాయా లేదా, ఇవన్నీ కూడా మనం దగ్గరుండి చెక్ చేసి ఆఫ్లైన్లో అయితే మనం పర్చేస్ చేసుకోవచ్చు. అదే ఆన్లైన్లో అయితే మనం వేరే వాళ్ళు పెట్టిన రివ్యూస్ చూసుకోవాలి. అలాగే మెజర్మెంట్స్ అవి సరిగా తెలియదు, మనకి సెట్ అవుతుందా లేదా అనేది కొంచెం డౌట్గా కొనాల్సి వస్తుందన్నమాట. అలాగే ఇంకొక పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఆఫ్లైన్లో కొంటే మనకి వారంటీ లేదా డ్యామేజ్ వచ్చేటప్పుడు చాలా ఎక్కువగా ప్రాబ్లం అవుతుందండి. మనకి వారంటీ ఉంటుంది కానీ ఏదైనా డ్యామేజ్ అయినా లేదంటే గ్లాస్ పగిలినా, బర్నర్ సరిగా పనిచేయకపోయినా మనకి టోల్ ఫ్రీ నెంబర్స్ అయితే ఇస్తారు. కానీ 2-3 రోజులకైతే కానీ రెస్పాండ్ అవ్వరనమాట. రెస్పాండ్ అయినా సరే వాళ్ళు వచ్చి సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి కొంతమంది కాస్ట్ తీసుకుంటారు, లేదంటే కొంతమంది ఫ్రీగా చేస్తారు. వాటన్నింటికంటే మనం ఆఫ్లైన్లో తీసుకున్నట్లయితే మనకి కాల్ చేస్తే ఈవినింగ్ లేదా ఒక రోజులో కల్లా మనకి వీళ్ళు మనిషిని అయితే పంపించి చెక్ చేపిస్తారనమాట. దానివల్ల నేనైతే ఆఫ్లైన్లో తీసుకోవడం జరిగింది. అలాగే ఈ డిస్ట్రిబ్యూటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పింది ఏంటంటే మనకి వారంటీ పీరియడ్లో గ్యాస్ స్టవ్కి అలాగే గ్లాస్కి బర్నర్స్కి మెయిన్గా ఎన్నిసార్లు ప్రాబ్లం వచ్చినా పర్వాలేదు, మాకైతే ఒక కాల్ చేయండి, వెంటనే మేమైతే ప్రాబ్లం సాల్వ్ చేస్తామని చెప్పారు. అందుకని మెయిన్గా ఆఫ్లైన్లోకి అయితే మేము చూడడం జరిగిందనమాట. ఇప్పుడు ఆఫ్లైన్లో తీసుకునేటప్పుడు ప్రైస్ 1,000 అలా ఎక్కువ ఉన్నా సరే మెయిన్గా ఆఫ్లైన్లో పర్చేస్ చేయడానికి అయితే చూడండి, ఎందుకంటే మనకి రెస్పాన్స్ అనేది వెంటనే ఉంటుంది. అలాగే ఇక్కడ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి. వీళ్ళకి వీడియో కాల్ చేసినట్లయితే ప్రతి ఒక్క మోడల్ని కూడా డీటెయిల్గా చూపించి మనకి అదే రోజు డెలివరీ అనేది చేయడం జరుగుతుందన్నమాట. అలాగే నేను ఈ షాప్లో ఏ మోడల్ గ్యాస్ స్టవ్ తీసుకున్నాను, అలాగే ప్రైస్ ఎంత పడింది అనే డీటెయిల్స్ని నేను నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.